హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. సార్ మాది నెల్లూరు అండి. ఓకే సార్ ఇప్పుడు అనసూయ గురించి వస్తుంది కదా, ఆవిడేమో మామూలుగా పబ్లిక్ కాకుండా ఉండింది, ఈ విషయాల్లో మరీ పబ్లిక్ అయిపోయింది సార్ ఆవిడే. ఓకే హలో ఓకే చెప్పిన దాంట్లో తప్పే ఉంది సార్. అమ్మా సుఖంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మీరు. అంటే ఒకరి కళ్ళు మన మీద పడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా సార్ ఏదైనా. అంటే అబ్బాయిలకి చెప్పొద్దా, మీరు మీ పని చూసుకోండి, మీ కళ్ళు వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళటం, వాళ్ళు ఏదో డ్రెస్ వేసుకెళ్లారు అని? కళ్ళు చెడ్డవి సార్, కళ్ళు చెడ్డవి. మనం మనసులో ఏదైనా మంచి అనుకుంటే మంచి అవుతుంది. ఇప్పుడు ఒకరు మంచిగా బాగా చక్కగా ఉంటారు, వాళ్ళని చూడంగానే ఒక మంచి అభిప్రాయం కలగదు సార్ ఎవరికైనా. సార్ మీరు ఇంకెందుకు సార్, మేము ఏదైనా సినిమా హాల్లో పోయినప్పుడు ఆడపిల్లలు మరీ ఘోరంగా తయారైపోయారు సార్. వాళ్ళు మాకైతే చూడబుద్ధి కావట్లేదు, భయం వేస్తుంది. ఏంటంటే పొట్టు పొట్టి నిక్కర్లు వేసుకొని అసలు ఒక సంస్కృతి ఉంది కదా సార్ మన దేశానికి. మనమే ఇంత వల్గర్ గా ఉంటే పక్క దేశం వాళ్ళు చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్య గారు ఉన్నారు కదా సార్, ఆవిడ ఎంత నీట్గా ఉంటుంది సార్. చూడగానే మనకి ఎంత ఆనందం వేస్తుందో కూడా. ఆమె కట్టుబట్టు, కానీ ఆమె అట్లాగా ఉండదు కదా సార్ అప్పుడు. కానీ ఉండింది అంటే మన సంస్కృతిని వాళ్ళు తీసుకున్నప్పుడు. మరి అనసూయ అసలు మన సంస్కృతి కప్పుకోవడం ఏమీ లేదు, బ్రిటిష్ వాళ్ళు మొగోళ్ళు అలవాటు చేశారంటుందామే. ఆమె అంటుంది సార్, ఆమె అన్నిటికీ తెగించేసింది అంటుందని అనేది సార్. అసలు ఆ ఫోటో లేదు సార్. సార్ వాళ్ళ వరకు ఉంటారు సార్, కాదని మేము చెప్పలేదు. ఎవరి ఇష్టము వాళ్ళది, దానికి ఎవరు అది ఒక కొంచెం వరకే. మరి ఎక్కువ అయితే మన తీపి ఎక్కువైనా వెలిటేస్తారు సార్ మనకి. అట్లాంటిది పట్టించుకోకుండా ఇప్పుడు శివాజీ గారు ఏమన్నారు సార్, ఏమన్నారు ఆయన, అమ్మ చక్కగా ఉన్న ఆయన ఏదో కబక్కన అన్నది సార్. సినిమాల్లో లేవా, ఆ పాటల్లో లేవా అవన్నీ? అట్లాంటప్పుడు పాటలు ఎందుకు పెడుతున్నారు సార్? ఆయన అందరూ చెప్పారు లైన్, అది ఆయన క్షమాపణ కూడా చెప్పారు కదా. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటారు మీరు? చెప్పారు సార్. ఆయన మంచివాడు కాబట్టి నోట్లో నుంచి, అంటే తనకి ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తపక్కన వచ్చేసింది ఆ మాట అని అతను తెలుసుకొని క్షమాపణ చెప్పారు. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. లేడీసే శత్రువు సార్, ఎప్పుడైనా ఆడవాళ్ళే శత్రువు. అసలు ఎంత బాగా, అసలు మీకేమనిపిస్తుంది అమ్మా ఒక మహిళ అలాంటి డ్రెస్ వేసుకుని రోడ్డు పైన వెళ్తూ ఉంటే? అసహ్యంగా ఉంటుంది సార్. అవునా? అవును సార్. ఏంటంటే చూడొచ్చు, మన ఇష్టం సార్, బయట కూడా వేసుకోపోవచ్చు. దానికి చాలా రకాలు ఉంటాయి సార్ వేసుకోవాలనుకుంటాను. బికినీలు కాదు, ఆవిడ ఫోటోలు పాపం శుద్ధంగా ఏదో పబ్లిక్ కాకుండా ఉండింది. ఇప్పుడు మళ్ళీ అంతా పబ్లిక్, ఏ దాంట్లో చేసినా ఆ ఫోటోలు, ఆ బికినీ ఫోటోలు చూపిస్తున్నారు. సార్ మనకు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, మీరు బిగ్ టీవీ కాల్ చేసి మాట్లాడినందుకు. మరో కాల్ తీసుకుంటున్నాను. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి. సార్ అవునండి, బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. సార్ చెప్పండి సార్. మీరు కాల్ చేశారు. అదే సారీ సార్, అదే డిబేట్ గురించి సార్. ఎవరిని, శివాజీని సపోర్ట్ చేస్తున్నారా, అనసూయ మాట్లాడిన మాటలను సపోర్ట్ చేస్తున్నారా? శివాజీ గారికి చెప్తున్నామండి. ఓకే, అంటే పొట్టుబట్టు బట్టలు వేసుకుని తిరగడం అసభ్యం అంటారు మీరు, రైట్? అసభ్యం కాక సార్, అసలు వాస్తవంగా ఏం చేద్దాం అనుకోని, ఇప్పుడు ఆమె ఎవరు అనసూయ చెబుతుంది అనుకోండి, ఫస్ట్ అన్నా ఉంటారు కానీ ఆమెకి 2 మగపిల్లలు ఉన్నారుగా, ఆమె తోడు వాళ్ళ క్లాస్ లో పిల్లకాయలు వీళ్ళంతా వాళ్ళ అమ్మ గురించి ఏమనుకుంటారండి ఆ బట్టలు వేసుకొని పోతే? అదే ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలంటే ఇప్పుడు చూసే కట్టు బొట్టులోనే కదా ఉండేది. అదే ఆ కట్టు, ఆ చూసే విధానం మార్చుకోండి అంటుంది అనసూయ. అంటే అంటా ఉంది కానీ పద్ధతిగా దారిని పోయే వాళ్ళు ఉంటే ఏంటమ్మా అని పలకరించే దాంట్లో ఉంటది. ఏదో మేము ఎట్ట పడితే అట్ట తిరుగుతాము, మీరు మార్చుకున్నట్టే, అది అసలు అది కరెక్ట్ కాదు కదా అది. ఓకే, సో అది మగవారిలో వీళ్ళు మనం నేర్పించేది. ఓకే, అంటే అవి చూసి ఇంకా పిల్లలు కూడా ఇంక ఇదే చేయాలా, ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, కాళ్ళ పైకి వేసుకోవచ్చు, ఎట్టైనా తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు. అవును.
సోషల్ మీడియాలో ఒక నటి ఉంటుంది, ఖుషి ముఖర్జీ అని ఒక నటి ఉంటుంది. ఆమె అసలు బట్టలు వేసుకోకుండానే బయటకు వచ్చేస్తుంది. ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటది. ఒంటి మీద ఏం వేసుకోదు, ఒక టాప్ వేసుకుంటది, మిగతా సగం వేసుకుని రాదు. ఇంకా ఆమె బాగా ట్రోల్ అవుతుంది. అదేనండి మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళని ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీరు? మేము ఎప్పుడు చేయమే, మీరే చూస్తుంటుంటారు. వాళ్ళ వ్లాగుల్లో ఏమైనా పెట్టుకుంటే మీరే చూస్తుంటుంటారు. మేము ఎప్పుడు చూపించాం కదా వాళ్ళని. మీరు చూపించడం కాదులే సార్, వాళ్ళొక సోషల్ మీడియా పేజ్ పెట్టుకుంటే మీరు అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు కొట్టి వ్యూస్ కొట్టి మీరు చూస్తుంటుంటారు. మేము ఎప్పుడు చూపించాం. ఇప్పుడు అవసరాలకి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కానీ పక్కన ఏదన్నా ఫ్యామిలీతో కూర్చొని ఏదన్నా ఫోన్ ఓపెన్ చేస్తే ఇట్లాంటివి వస్తే పరువు తక్కువగా పక్కకు తిప్పుకోవాల్సి వస్తుంది ఫోన్లు. అవును. ఇంకోటి సోషల్ మీడియాలో కొంత కంటెంట్ వస్తూ ఉంటుంది. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మిలియన్స్ వ్యూస్ వస్తుంటుంటాయి. అక్కడ కూడా ఒక మహిళ ఇంకొకరు మాట్లాడుకుంటుంటారు. అందులో అన్ని పచ్చి బూతులే మాట్లాడతారు. పచ్చి బూతులే మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి మిలియన్స్ వ్యూస్, మిలియన్స్ లైక్స్ వస్తుంటుంటాయి. కర్మ ఏంటంటే అవి అవాయిడ్ చేద్దాం అనుకుంటానే ఉంటున్నాం గానీ కర్మకాలక ఈ ఆడోళ్ళే సపోర్ట్ చేస్తుంటే ఏం కర్మ చేయాలా ఇది? కరెక్ట్. ఒక పని చేద్దాం. ఇలాంటి సోషల్ మీడియాలో ఇలా అసభ్యంగా కంటెంట్ ని గతంలో మగవాళ్ళు దిగజారిపోయి ఇలాంటి కంటెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు మహిళలే అలాంటి కంటెంట్ చేసి ఇది తప్పు కాదు అంటుంటే మహిళలే ఇది తప్పు అని ఆశ్చర్యపోతున్నాను అంటున్నారు. సో దాని మీద కూడా ఎవరెవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి కంటెంట్ చేస్తున్నారో వాళ్ళకి 1, 2, 3, 4 ఈ రేటింగ్ ఇచ్చి ఒక డిబేట్ చేద్దాం. ఇది తప్ప కాదా అనేది మహిళలతో కూడా చేద్దాం. రాబోయే ఒక 1 వీక్ లో మనం దానిపైన కూడా మనం మాట్లాడుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుంటున్నాను. హలో, అవునమ్మా. అన్న నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, చెప్పండమ్మా. ఇప్పుడు చిన్మయి శివాజీ అన్నని అనింది కదా, అదేంటి తాళి పెట్టుకో మంటలు పెట్టుకో అంది, అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారన్న? నేనేమనుకో, జనాలు ఏమనుకుంటున్నారు అన్నదే నాకు కావాలమ్మా. మహిళలు ఏమనుకుంటున్నారు అన్నదే నాకు కావాలి. అందుకే నేను అడుగుతున్నాను. ఎందుకు అంటే శివాజీ అన్న 2 మాటలు అన్నాడు, సారీ చెప్పిండు, మరి ఈమె కూడా చెప్పాలి కదా. ఓకే, అంటే చిన్మయి కూడా సారీ చెప్పాలంటారు మీరు? మరి చెప్పాలి కదా అండి. తను కూడా ఒకరిని అవమానం